Can you see the screen? Can you see the screen? Yes, sir. Okay. So today we are going to know some more types of theorems in this class. Okay. So among them, our first one is transposition theorem. Can you see the screen? Can you see the screen? Yes, sir. Okay. Yes, sir. Yes, sir. Transposition theorem. Yes, Yes, sir. AB plus A complement C is equals to A plus C into A complement plus B అని ప్రూవ్ చేయమన్నా. I repeat, AB is equals to AB plus A complement C is equals to A plus C into A complement plus B అని ప్రూవ్ చేయమనండి. So we are right now we have taken the RHS part ని తీసుకున్నారన్న. That is A plus C into A complement plus B అనే part ని తీసుకున్నాను. సో మల్టిప్లికేషన్ చేశానండి. A into A complement plus A into B plus A complement C plus BC అని తీసుకున్నానండి. ఓకే, ఇది ఉన్న నెంబర్స్ ఇచ్చిన లెటర్స్ని నేను మల్టిప్లికేషన్ చేశానండి. I got A into A complement plus A complement C plus AB plus CB. So A into A complement value ఎంతండి? 0 plus A complement C plus AB plus BC. ఓకేనా? సో ఇక్కడ చూడనా, A complement C, AB plus BC. ఇంతకుముందు మనం ఏం చేసామండి, ఈ కాన్సెన్సస్ థియరంలో ఒక లిటరల్ లేనప్పుడు ఆ లిటరల్ని మనం యాడ్ చేసుకున్నాం ఇక్కడ మనం. అలాగే ఇక్కడ బీసీ అనే దగ్గర ఏ అనే లిటరల్ లేదు కాబట్టి వీ హ్యావ్ యాడెడ్ ఏ ప్లస్ ఏ కాంప్లిమెంట్ అండ్ వీ హ్యావ్ మల్టిప్లైడ్ దట్ వన్. సి ఏ కాంప్లిమెంట్ సి ప్లస్ ఏబి ప్లస్ ఏబిసి ప్లస్ ఏ కాంప్లిమెంట్ బిసి. Therefore from these two things we can take common as AB. AB ని కనుక కామన్ ఇస్తే AB into 1 plus C. In the same sense ఇక్కడ A complement C అండ్ ఇక్కడ A complement C కనుక కామన్ ఇస్తామంటే 1 plus B మిగులుతుందండి. ఇక్కడ 1 plus C, ఇక్కడ 1 plus B మిగులుతుంది. 1 plus C is equals to A plus 1 is equals to A plus 1 is equals to ఓకే. ఇక్కడ 1 plus C మిగులుతుంది, ఇక్కడ 1 plus B మిగులుతుంది కాబట్టి 1 plus B is equals to 1, ఇక్కడ 1 plus C is equals to 1 కాబట్టి AB into 1 plus A complement C into 1, that is AB plus A complement C, which is our LHS. We have taken our RHS and we have proved our LHS. Therefore LHS is equals to RHS. సో నెక్స్ట్ థియరం ఏంటంటే డి మోర్గాన్స్ థియరం. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, మనకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇట్ రిప్రజెంట్స్ టూ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ లాస్ ఇన్ బులియన్ ఆల్జీబ్రా. జాగ్రత్త గమనించండి ఆయన. ఫస్ట్ లా చూడండి, ఏ ప్లస్ బి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్. ఐ రిపీట్, ఏ ప్లస్ బి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్. మీ దగ్గర బుక్స్ కనుక ఉంటే డి మోర్గాన్స్. Please mute your mic. Please mute your mic. Somebody has switched on your mic. Please mute your mic. Yeah, thank you. So మీ దగ్గర బుక్స్ కనుక ఉంటే డి మోర్గాన్స్ థియరమ్స్ అని పెట్టుకొని ఫస్ట్ లా అని చెప్పి ఇది రాయండి. ఫస్ట్ లా ఏ ప్లస్ బి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్. జాగ్రత్తగా రాయండి. A plus B whole complement equals to A complement into B complement. Okay? See here. Will you please mute your mic? I don't know who is that one. Please mute your mic. Please mute your mic. ఇక్కడ చూడన్నా, ఎల్హెచ్ఎస్ని లాజికల్ టేబుల్లో ఆర్ లాజికల్ సర్క్యూట్గా ఎలా డ్రా చేశారు చూడండి. ఏ బి అని రెండు ఇన్పుట్స్ తీసుకున్నారు. ఇక్కడ ప్లస్ కాంప్లిమెంట్ ఏ ప్లస్ బి హోల్ కాంప్లిమెంట్ అన్నాడు. దట్ మీన్స్
ఆర్ కాంప్లిమెంట్ కాబట్టి దే హ్యావ్ యూజ్డ్ ఏ నార్ గేట్. బబుల్డ్ ఆర్ గేట్ వాడారు ఇక్కడ. బబుల్డ్ ఆర్ గేట్ అన్నా వాడచ్చు, లేదా ఒక ఆర్ గేట్ కి ఇన్ అడిషన్ గా ఎక్స్టెన్షన్ గా ఒక నాట్ గేట్ ని వాడారు ఇక్కడ. ఏ ప్లస్ ఏబి ఇన్పుట్స్ గా ఇచ్చారండి ఆర్ గేట్ కి. ఆర్ గేట్ కి ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఏ ప్లస్ బి అవుట్పుట్ వస్తుంది. ఈ ఏ ప్లస్ బి అనే అవుట్పుట్ ని ఒక నాట్ గేట్ కి ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు ఏ ప్లస్ బి హోల్ కాంప్లిమెంట్ అనేది వస్తుంది, విచ్ విల్ బి ఈక్వల్స్ టు దిస్ వన్ ఆల్సో. So coming to the RHS part, we have A complement into B complement. A complement into B complement. దాన్ని ఎలా రాసుకున్నారో చూడండి ఇక్కడ. A complement నాట్ గేట్ కి ఏ ని ఇన్పుట్ గా ఇచ్చారండి. నాట్ గేట్ కి ఏ ని ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు ఇట్ విల్ బికమ్స్ A complement. నాట్ గేట్ కి B ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇట్ విల్ బికమ్స్ B complement. A complement అండ్ బి కాంప్లిమెంట్, ఈ రెండింటిని ఒక అండ్ గేట్ కి ఇన్పుట్ గా ఇచ్చారండి. therefore the output value becomes equals to is A complement into B complement. దాన్ని ఇంకో రకంగా ఎలా రాసుకోవచ్చు అంటే బబుల్డ్ ఇన్పుట్ ఆఫ్ ఏ. ఇక్కడ బబుల్డ్ ఇన్పుట్, ఇక్కడ బబుల్ అని రాస్తాను, బబుల్ రాస్తాను చూసానన్నా. దట్ దిస్ బబుల్ రిప్రజెంట్ నాట్ ఫామ్. నాట్ అని రిప్రజెంట్ చేస్తుందండి ఈ బబుల్. ఇక్కడ ఏ అనేది తీసుకున్నప్పుడు ఏని ఇన్పుట్ గా ఇచ్చాము. at the last toe of this AND gate we have make it a bubble here. That means the input will be A complement. A complement into B complement. Okay. Okay. So దాని ట్రూత్ టేబుల్ ఇచ్చినారు చూడండి. A plus B whole complement. For example జాగ్రత్త చూడండి, AB వాల్యూ 0 కనుక అయితే A plus B వాల్యూ ఎంత అండి 0 అవుతుంది. 0 కాంప్లిమెంట్ ఎంతనైనా 1. ఇక్కడ చూడన్నా, ఇక్కడ ఈ RHS దగ్గర చూడన్నా, AP వాల్యూస్ 0 తీసుకున్నాడు. ఇక్కడికి వచ్చినప్పటికీ AB వాల్యూస్ 1 అవుతాయి. 1 into 1 వాల్యూ ఎంత అండి 1. సో ఇక్కడ వాల్యూ 1, ఇక్కడ A plus B హోల్ కాంప్లిమెంట్ వాల్యూ అనేది 1 ఉంది. A కాంప్లిమెంట్ ఇంటూ B కాంప్లిమెంట్ వాల్యూ అనేది కూడా 1 ఉంది. అలాగే మిగతా టర్మ్స్ 0 1, 0 plus 1 equals to 1, 1 complement 0, 0 1. So 0 complement 1, 1 complement 0, 1 into 0 0. ఈ వాల్యూ 0, ఇక్కడ వాల్యూ కూడా 0. అలాగే మిగతా 2 కండిషన్స్ కూడా ఉన్నాయి చూడండి. ఒకసారి మీరు చూడండి ఆ మిగతా 2 కండిషన్స్ కూడా. మిగతా కండిషన్స్ చూడండి. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కాల్ మీ, ప్లీజ్ ఆస్క్ మీ. ఆ 2 కండిషన్స్ కూడా ఒకసారి చెక్ చేసి ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి ఇప్పుడే. ప్లీజ్ చెక్ దట్ వన్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ రెక్టిఫై ఇట్ సెల్ఫ్, నౌ ఇట్ సెల్ఫ్. Sorry. Okay. Can I go for the next one? Can I go for the next one? Yes, sir. Okay. Yes. డ్యూయాలిటీ అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూయాలిటీకి ఒక చిన్న ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని చెప్తాను చూడండి. ఇక్కడ ఆ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుంది, డ్యూయాలిటీ అనేవి ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడ సపోజ్ ఎక్స్ప్రెషన్ 0 కాంప్లిమెంట్ వాల్యూ ఎంత అండి? 0 కాంప్లిమెంట్ వాల్యూ ఎంత? 0 కాంప్లిమెంట్ అంటే ఎంతమ్మా? 1 sir. 1 కాంప్లిమెంట్ అంటే 1 కాంప్లిమెంట్ 0. ఇక్కడ చూడన్నా, A into 1 is equals to, ఈ ఎక్స్ప్రెషన్స్ ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి. ఈ ఎక్స్ప్రెషన్స్ ని 0 కాంప్లిమెంట్ is equals to 1, 0 into 1 is equals to 0, 0 into 0 is equals to 0. కమింగ్ టు ద డ్యూయాలిటీ, ఇక్కడ జాగ్రత్తగా చూసారంటే ఇక్కడ ఫస్ట్ సెకండ్ దాంట్లో చూడన్నా, ఒక దగ్గర మల్టిప్లికేషన్ ఉంటే సెకండ్ దాంట్లో డ్యూయాలిటీకి వచ్చే లోపల అడిషన్ అయిందండి. జాగ్రత్తగా గమనించండి.
ఫస్ట్ దగ్గర ఎక్స్ప్రెషన్ లో 0 × 1 = 0. డ్యూయాలిటీ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఇంటూ బదులుగా ప్లస్ వచ్చింది చూడన్నా. 1 + 0 = 1. ఈ వాల్యూ 1 అండి, ఇక్కడ వాల్యూ ఏంటండి 0. దట్ మీన్స్ ఈ ఎక్స్ప్రెషన్ కి కాంప్లిమెంట్ ఫామ్ లో డ్యూయాలిటీ అనేది ఉంటుంది. ఎక్స్ప్రెషన్ కి డ్యూయాలిటీ ఫామ్ ఏంటంటే దాని కాంప్లిమెంట్ ఫామ్ లో ఉంటుంది. చూడండి ప్రతి లిటరల్ చూడండి. ఇక్కడ ఫస్ట్ 0 ఉంది, 0 కాంప్లిమెంట్ వాల్యూ ఇక్కడ 1 ఉంది. సో ఇంటూ అన్నదన్న ప్రోడక్ట్ ఉంది, దాని కాంప్లిమెంటరీ వాల్యూ సమ్ అండ్. ఇక్కడ ఆర్ ఉంటే ఆర్ కాంప్లిమెంట్ ఏమవుతుందండి అండ్ అవుతుందండి డ్యూయాలిటీ. సో 1 కాంప్లిమెంట్ ఏంటండి 0. సో ఇస్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ వాల్యూ ఎంత అండి 1. ఓకేనా. ఇక్కడ చూడండి చిన్న లాజిక్ చూడండి. ఇక్కడ నాకు చూడండి ప్రొసీజర్ డ్యూయాలిటీ ఐడెంటిటీ బై చేంజింగ్ ఆల్ ఆర్స్ టు అండ్. ఆల్ ఆర్స్ టు అండ్. ఆర్గా ఉన్నదాన్ని అండ్గా మారుస్తాము, 0గా ఉన్నదాన్ని 1గా మారుస్తాము. అండ్ కాంప్లిమెంట్స్ ఆఫ్ ఆల్ జీరోస్ అండ్ వన్స్. చూడండి ఇక్కడ అండ్ ఉందండి, అండ్ని ఆర్ చేసాము, 0 ఉంటే 1 చేసాము, అలాగే 1 ఉంటే 0ని చేసాము. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడండి ప్రొసీజర్ డ్యూయల్ ఐడెంటిటీ బై చేంజింగ్ ఆల్ ఆర్స్ టు అండ్ ఆల్ కాంప్లిమెంట్స్ అండ్ కాంప్లిమెంటింగ్ ఆల్ జీరోస్ అండ్ వన్స్. 0 కాంప్లిమెంట్ అంటే 1 కాంప్లిమెంట్ వాల్యూ కాస్త 0గా మారుస్తాము. అలా చేసినప్పుడు డ్యూయాలిటీ అనేది జరుగుతుంది. డ్యూయాలిటీ చేసేటప్పుడు మనకు ఇలా రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఈ లెటరల్ చూడండి అన్న, ఈ ఎక్స్ప్రెషన్ చూడండి. A × B × C అసోసియేటివ్ లా. A × B × C = A × B × C. దాన్ని డ్యూయాలిటీగా తీసుకున్నామంటే A + B + C = A + B + C. ఓకేనా అండి? ఓకేనా? ఓకే సార్. ఓకే. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ బులియన్ ఎక్స్ప్రెషన్స్. ఏంటండి వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి బులియన్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఏంటంటే మనకు ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చినాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ AB + AB + AB + AB = AB అని ఇచ్చాడండి. సో వాట్ వీఆర్ డూయింగ్ మీన్స్ మనకు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారండి. మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. ఆ నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని బేస్ చేసుకొని మనము దాని పాసిబిలిటీ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు తగ్గిస్తామండి బై యూజింగ్ దిస్ బులియన్ వేరియబుల్స్. సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అని కానీ ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్ అని కానీ తీసుకుంటాం. ఓకే, సి హియర్ ప్రొసీజర్. దీని ప్రొసీజర్ చూడండి. మల్టిప్లై ఆల్ వేరియబుల్స్ నెససరీ టు రిమూవ్ పెరాంథసిస్. సో బ్రాకెట్లో ఉన్న ప్రతి దానితోనూ మల్టిప్లై చేయమంటున్నారండి. And look for identical terms. Only one of those terms will be retained and other terms are dropped. For example, ఇక్కడ చూడనా. Can you see the screen? Yes sir. Okay నాన్న. ఇక్కడ చూడనా. A B C complement D complement plus A B C complement అని ఇచ్చారండి. I repeat, A B C complement D complement plus A B C complement అని ఇచ్చారండి. ఓకేనా. సో ఈ C కాంప్లిమెంట్ తర్వాత వాల్యూ ఏం లేదు కాబట్టి D + 1 అని రాసుకున్నాను అన్న. 1 + D = ఎంత అండి 1 + D. ఆర్ ఈ మూడింటి తీసుకున్నానా. ఈ మూడింటిలో ఏది కామన్ తీయచ్చు? సారీ, ఈ 2 టర్మ్స్లో ఏది కామన్ తీయచ్చు? A B C complement D complement plus A B C complement. Can I write like this? A B C complement ని కామన్ గా తీసుకోవచ్చు అండి నేను ఇక్కడ. Can anyone give me response? Yes sir. Yes So sir. what are the remaining terms? D complement D + 1 sir. D complement plus 1. ఓకేనండి. ఇక్కడ D కాంప్లిమెంట్ ఉంది ఆయన.
ఏ బి సి కాంప్లిమెంట్ డి కాంప్లిమెంట్. సో మనకి రిమైనింగ్ ఏముందండి, ఏబిసి కాంప్లిమెంట్ కనుక కామన్గా తీస్తే డి కాంప్లిమెంట్ ప్లస్ 1. ఓకే, సో దాని వాల్యూ ఎంతండి, ఏ ప్లస్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు 1 కాబట్టి ఏ బి ఇంటూ సి కాంప్లిమెంట్ ఏ బి సి కాంప్లిమెంట్ ఇంటూ 1 విచ్ విల్ బి ఈక్వల్స్ టు ఏబి సి కాంప్లిమెంట్. ఇక్కడ ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ని కనుక తీసుకుంటే మనం ఎన్ని కనెక్షన్స్ ఇవ్వాలి, ఏ ఒకటి ఇవ్వాలి, బి ఒకటి ఇవ్వాలి, సి కాంప్లిమెంట్ ఒకటి, డి కాంప్లిమెంట్ ఒకటి, మళ్ళీ ఏ, మళ్ళీ బి, మళ్ళీ సి కాంప్లిమెంట్, మొత్తం మీద 7 ఉన్నాయండి. ఆ 7ని కాస్త మనం ఏం చేసామంటే 3గా తగ్గించేసాం. దీన్ని మినిమైజేషన్ అంటారండి, తగ్గించటము, మినిమైజేషన్ అంటాం. సో ఇక్కడ చూడండి, ఏబిసి కాంప్లిమెంట్ డి కాంప్లిమెంట్ ప్లస్ ఏబిసి కాంప్లిమెంట్ డి అని తీసుకున్నాడు. ఇక్కడ కూడా తగ్గించాడు చూడండి. ఇక్కడ ఏబిసి కాంప్లిమెంట్ కామన్గా తీసాడు, డి కాంప్లిమెంట్ ప్లస్ డి, డి కాంప్లిమెంట్ ప్లస్ డి ఇస్ ఈక్వల్స్ టు 1 కాబట్టి ఇక్కడ మళ్ళీ 3 లిటరల్సే వచ్చాయి. ఇక్కడ చూడండి 1 2 3 4, ఇక్కడ మళ్ళీ 1 2 3 4, 4 + 4 8 ఉన్న దాన్ని కాస్త 3 కనెక్షన్స్గా మార్చేసాము. ఓకే, దాని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. దాంట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐలా ప్రాబబ్లీ నాకు ఎవరైనా కెన్ యూ కాల్ మీ ఆఫ్టర్ 3:30, మీ క్లాస్ అయిపోయిన తర్వాత నాకు ఒకసారి కాల్ రిమైండ్ చేశారంటే నేను మీకు ఆ ప్రాబ్లమ్స్ని పంపిస్తానండి. ఆ ప్రాబ్లమ్స్ పంపిస్తాను. ఇన్ ద సేమ్ సెన్స్ ఆ ప్రాబ్లమ్స్ని మనం ఒకసారి క్లాస్లోనే చేసేద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, బులియన్ ఫంక్షన్స్ అండ్ దే రిప్రజెంటేషన్స్. సో బులియన్ ఫంక్షన్స్ని మెయిన్గా 2 టైప్స్గా రిప్రజెంట్ చేస్తాము. సి, a function of n boolean variables denoted by f of x1 x2 so on xn is another variable denoted by and takes one of the 2 possible values, that is 0 or 1. so మనము డిజిటల్ సర్క్యూట్స్ తీసుకున్నప్పుడు మన maximum value either it will be 0 or it may be 1. ఓకేనా? సో దీన్ని రెండు టర్మ్స్ గా డివైడ్ చేశాను. ద వేరియస్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ఏ బూలియన్ గివెన్ ఫంక్షన్ ఈజ్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్. పేపర్ మీద రాసుకోండి, సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్. సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్, వాట్ డస్ ఇట్ మీన్? సమ్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే ఏంటండి? వాట్ డస్ ఇట్ మీన్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్? సో ఇక్కడ ఏం చేస్తామంటే ప్రోడక్ట్గా ఉన్న టర్మ్స్ని యాడ్ చేస్తున్నాము. ప్రోడక్ట్గా ఉన్న టర్మ్స్ని యాడ్ చేస్తున్నాము. సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో ఇట్ ఈస్ కాల్డ్ ది డిస్జంక్టివ్ నార్మల్ ఫామ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డిస్జంక్టివ్ నార్మల్ ఫామ్. అంటే ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ చేసేటప్పుడు ఎస్ఓపి అని రాయకుండా, ఎస్ఓపి అనేది కామన్ టర్మ్ అండి, సమ్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది కామన్ టర్మ్, దాన్ని డిఎన్ఎఫ్ అని ఇస్తారండి, అంటే డిస్జంక్టివ్ నార్మల్ ఫామ్. It is also called as sum of products. For example, f of ABC is equals to a complement b plus b complement c అని ఇచ్చారండి. ఇక్కడ a complement b means a complement into b. Can I say product of a complement b, a complement into b అని రాసాం నాన్న, plus b complement into c. Can I say this a complement b అనేది ఒక ప్రోడక్ట్, ఇన్ ద సేమ్ సెన్స్ b complement c అనేది ఒక ప్రోడక్ట్. ఈ రెండు ప్రోడక్ట్ వాల్యూస్ని నేను ఇక్కడ సమ్ చేస్తున్నాను కాబట్టి దాన్ని సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటారు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్ చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్. ఇక్కడ ఇంతకుముందు ఏం చేసాము, సమ్ ఆఫ్ ప్రోడక్ట్ యొక్క సమ్ చేసాము. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్ యొక్క ప్రోడక్ట్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్స్ హియర్ f of ABC is equals to, they have given some value, that means a plus b whole complement into b plus c. a plus b can I say it is an OR gate? So can I say it is in sum? Plus అనే సింబల్ ఉంది కాబట్టి can I call it as a sum? So a plus b ఒక సమ్ వాల్యూ, b plus c ఒక సమ్ వాల్యూ, ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తున్నాడు. దట్ మీన్స్ a కాంప్లిమెంట్ ప్లస్ b ఇంటూ b ప్లస్ c, ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్. ఓకే, ట్రూత్ టేబుల్ ఫామ్ అన్నారండి. ట్రూత్ టేబుల్, ఇట్స్ ఎ వెరీ వెరీ ఎసెన్షియల్ థింగ్. We need to satisfy
or after finding this truth table only, we are going to draw our logic circuit. చూడండి ఇక్కడ, the function is specially by listing all possible combinations of values assumed by the variables and the corresponding values of the function. For example, చూడండి, truth table for ABC is equals to a complement b plus b complement c అన్నాడు. సో ABC అని ఇచ్చండి, 3 లిటరల్స్ కాబట్టి 2 పవర్ 3, 3 ఇన్పుట్ లిటరల్స్ ఇచ్చారు కాబట్టి 3 లిటరల్స్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ 3, దట్ ఈస్ 8 కాంబినేషన్స్. దట్ మీన్స్ ఫ్రమ్ 0 నుంచి 7 వరకు 0 1 2 3 4 5 6 7 మొత్తం 8 కాంబినేషన్స్ వస్తాయన్న. సో ఈ 8 కాంబినేషన్స్ లో వాల్యూస్ అన్న 0 0 0 we have already known that 8421 కోడ్. అలాగే ఇక్కడ 421 కోడ్ అని తీసుకుంటాను. 4 లిటరల్స్ ఉంటే 8421 తీసుకుంటాము. 3 లిటరల్స్ కాబట్టి 421 తీసుకుంటాం. 0 0 0 f of ABC వాల్యూ 0. ఓకేనా? 0 కాంప్లిమెంట్ అంటే ఎంతండి? అమరావతి, కెన్ యూ ప్లీజ్ పుట్ ఆన్ యువర్ మైక్? 1 sir. ఓకే, ఐ విల్ ఆస్క్ యు సంథింగ్. పేపర్ పెన్ పక్కన పెట్టుకున్నాను, నేను అడిగిన దానికి వాల్యూ చెప్పండి. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడన్నా, ఎఫ్ ఆఫ్ ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాంప్లిమెంట్ బి ప్లస్ బి కాంప్లిమెంట్ సి అన్నాడండి. ఓకేనా? చూడండి ఇక్కడ ఫస్ట్ కండిషన్ చూడండి, ఏ కాంప్లిమెంట్ బి అన్నాడండి. ఏ వాల్యూ ఎంత ఇక్కడ? 0. 0 కాంప్లిమెంట్ ఎంత అండి? 1 sir. బి వాల్యూ ఎంత అండి ఇక్కడ? 0. 1 into 0 0. 0 ప్లస్ బి కాంప్లిమెంట్ సి అన్నాడన్న. బి కాంప్లిమెంట్ వాల్యూ ఎంత అన్న? 1 sir. 1 into 0 ఎంత అండి? 0. ఇప్పుడు చెప్పండి, అవుట్పుట్ వాల్యూ ఎంత? ఏ కాంప్లిమెంట్, వెరీ గుడ్, ఏ కాంప్లిమెంట్ బి ప్లస్ బి కాంప్లిమెంట్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ వన్ చూడన్నా, 1 తీసుకున్నానండి. నెక్స్ట్ 1 వాల్యూ తీసుకున్నానండి. సో దాని 1 అనే దాన్ని 0 0 1 గా రాసుకుంటాం. సేమ్ సబ్స్టిట్యూట్ ఏంటంటే అక్కడ ఏ కాంప్లిమెంట్ బి, దట్ మీన్స్ 0 కాంప్లిమెంట్ అంటే 1, 1 into 0 0 ప్లస్ బి కాంప్లిమెంట్ సి అన్నాడండి. బి వాల్యూ ఎంత అండి? 0. 0 కాంప్లిమెంట్ ఎంత అండి? 1. 1 into సి వాల్యూ ఇక్కడ ఎంత? 1 కాబట్టి 1 into 1 1 into 1 1. సో 0 plus 1 వాల్యూ ఎంత నాన్న? 1 sir. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? Yes sir. Yes sir. ఓకేనా అండి? గో ఫర్ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ మిగతా 2 3 4 5 6 7 మీరు చేసి చెప్పండి నాయన. 2 3 4 5 6 7 వాల్యూస్ ని మీరు చేసి నాకు చెప్పగలరా? సే yes or no? Yes sir. Yes sir. కరెక్ట్ అయితే చేయండి. 2 3 4 5 6 7 వాల్యూస్ నాకు చెప్పేసి ఐ విల్ రిమూవ్ దిస్ వన్. 2 కి ఎంత అండి? 1. ఓకే, ఇక్కడ చూసి చెప్పొద్దు నాన్న, చేసి చెప్పండి నాకు. ఇక్కడ చూసి చెప్పొద్దు, చేసి చెప్పండి. Sir, third 1 sir. దీనికి కూడా 1. వెరీ గుడ్. 4 ki 0 sir. వెరీ వెరీ గుడ్. 4 కి 0. వెరీ వెరీ గుడ్ ఆన్సర్. 5 1 sir. 5 కి 1 ఆన్సర్. వెరీ గుడ్. 6 ki 0 sir. వెరీ వెరీ గుడ్. 7 ki 0 sir. వెరీ వెరీ గుడ్. తన ప్రాబ్లం చేసిన తర్వాత చెప్పండి. మీరు కొంచెం లేటుగా చెప్పిన ఇబ్బంది లేదు, ప్రాబ్లం అయితే చేయండి. ఓకేనండి? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఓకేనా? కెన్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ పాయింట్? కెన్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ పాయింట్? Yes sir. ఓకే, Yes, చూడండి, స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్. నెక్స్ట్ పాయింట్ చూడన్నా, స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. దీన్ని ఎగ్జామ్ లో మనకు కొంచెం ఏమంటారు, కన్ఫ్యూజ్ చేయడానికి కెనానికల్ ఫామ్ అంటారండి. కెనానికల్ ఎస్ఓపి ఫామ్ ఆర్ స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఫామ్. ఓకేనా? సో ఎక్స్పాండెడ్ ఎస్ఓపి ఫామ్ ఆర్ స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫామ్ ఆర్
కెనానికల్ ఫామ్ అంటారండి. చూడండి ఇక్కడ ఎలా ఇచ్చాడు చూడండి. f of ABC is equals to a complement b plus b complement c. వాడు ఇచ్చిన వాల్యూనే మనం తీసుకున్నామండి. సో దాంట్లో ఫస్ట్ దాంట్లో ఏ లిటరల్ లేదండి. కెన్ యు సీ హియర్ f of ABC is equals to a complement b plus b complement c అని ఇచ్చాడండి. సో ఈ a complement b అనే దాంట్లో ఏ లిటరల్ లేదు. ఇక్కడ ఏబిసిలో ఏ కాంప్లిమెంట్ బి ఉంది, ఏం లిటరల్ లేదు అక్కడ, ఏ వాల్యూ లేదు అక్కడ, ఏదో ఒక వాల్యూ లేదు. ఏంటది అని ఇక్కడ ఏబిసి అని మూడు లిటరల్స్ ఇచ్చారండి. సి అనే వాల్యూ లేదు, సి లేదు, సి కాంప్లిమెంట్ కాదా, సి అనేది లేదు ఇక్కడ, అవునా. సో మనం ఏదైనా యాడ్ చేస్తే దాని వాల్యూ 1 రావాలండి. బట్ ఇక్కడ చూడండి దాన్ని ఎలా రాస్తున్నా చూడండి ఇక్కడ. సో ఏ కాంప్లిమెంట్ బి ఇంటూ సి ప్లస్ సి కాంప్లిమెంట్ అని రాశానండి. సి ప్లస్ సి కాంప్లిమెంట్ వాల్యూ ఎంత అండి? సి ప్లస్ సి కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు ఆర్ ఏ ప్లస్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు 1 sir. వెరీ గుడ్. అంటే ఓకే నాన్న, వెరీ గుడ్. ఇక్కడ ఏం చేశాడంటే ఏబి ఇంటూ 1 అని రాసుకున్నాను అన్న. ఆ 1 ప్లేస్ లో నేనేం రాశానంటే నాకు లేని లిటరల్లీ ఇలా రాసుకున్నాను అండి, సి ప్లస్ సి కాంప్లిమెంట్ అని రాసుకున్నాను అన్న. ఐ రిపీట్, ఏ కాంప్లిమెంట్ బి అని ఉంది కదా, దాన్ని ఏ కాంప్లిమెంట్ బి ఇంటూ 1 అని రాసుకోవచ్చా నేను? ఏ కాంప్లిమెంట్ బి ఇంటూ 1 అని రాసుకోవచ్చా? Yes sir. సో 1 ప్లేస్ కానీ 1 బదులుగా నేను ఏం రాశానంటే సి ప్లస్ సి కాంప్లిమెంట్ అని రాశానండి. సి ప్లస్ సి కాంప్లిమెంట్ ఇస్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ బి కాంప్లిమెంట్ సి అని ఉందండి. ఇక్కడ నేనేం చేశాను, బి కాంప్లిమెంట్ సి ఇంటూ 1. నాకు ఏ టర్మ్ లేదు కాబట్టి ఏ ప్లస్ ఏ కాంప్లిమెంట్ అని చెప్పి తీసుకున్నాను అన్న. నౌ మల్టిప్లై దిస్ వన్, ఏ కాంప్లిమెంట్ బిసి, ఓకే, ఏ కాంప్లిమెంట్ బిసి ప్లస్ ఏ కాంప్లిమెంట్ బిసి కాంప్లిమెంట్. ఇక్కడ కొంచెం లిటరల్స్ అటు ఇటుగా ఉన్నాయండి, అన్ని లిటరల్స్ సేమ్ గానే ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఐ రిపీట్, ఏ కాంప్లిమెంట్ బిసి ప్లస్ ఏ కాంప్లిమెంట్ బిసి కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్ బిసి కాంప్లిమెంట్, ఓకేనండి. అలాగే ఏ బి కాంప్లిమెంట్ సి, ఏ బి కాంప్లిమెంట్ సి ప్లస్ ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ సి, ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ సి. అర్థమైందా అండి? స్టాండర్డ్ ఫామ్ అంటే ఏం చేస్తున్నామంటే ఇక్కడ, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? Yes sir. ఓకేనా? ఇక్కడ చూడన్నా, వాడు ఇచ్చిన ఫంక్షన్ లో, ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ లో ఏ లిటరల్ అయితే లేదో ఆ లిటరల్లీ మనం ఇంక్లూడ్ చేస్తున్నాము. ఏ విధంగా ఇంక్లూడ్ చేస్తున్నాము? ఇక్కడ 2 లిటరల్స్ గా ఉందండి, మొత్తం వాల్యూ 2 వేరియబుల్స్ గా ఉందండి, ఓకేనా. ఇక్కడికి వచ్చినప్పుడు అది ఎన్ని అయ్యాయండి? 2 కాస్త 4 అయ్యాయి. దీన్ని మినిమైజ్ చేసామనుకోండి మనకి ఇదే వాల్యూ వస్తుందన్న. జాగ్రత్తగా చూడండి, కావాలంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి అన్న. ఇక్కడ ఫస్ట్ లెటరల్ లాస్ట్ లెటరల్ చూడన్నా. ఫస్ట్ వన్ లాస్ట్ వన్ చూడండి, ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ సి ప్లస్ ఓకే ఫస్ట్ వన్ థర్డ్ వన్ చూడన్నా, ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ సి ప్లస్ ఏ కాంప్లిమెంట్ బిసి. ఇక్కడ రెండిట్లో ఏ కామన్ తీయచ్చండి? ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ సి ప్లస్ ఏ కాంప్లిమెంట్ బీసీలో కామన్ ఏం తీయచ్చు? కామన్ ఏం తీయచ్చండి? ఏ కాంప్లిమెంట్ సి తీయచ్చా? ఏ కాంప్లిమెంట్ సి కామన్ గా తీయచ్చా? తీయచ్చు సార్. అప్పుడు ఏమొస్తుందండి? బి ప్లస్ బి కాంప్లిమెంట్. తర్వాత ఇక్కడ రెండు చూడండి అన్న, ఏ కాంప్లిమెంట్ బి సి కాంప్లిమెంట్, తర్వాత ఏ బి కాంప్లిమెంట్ సి కాంప్లిమెంట్, ఓకేనా. దాన్ని రెడ్యూస్ చేసామంటే విల్ గెట్ దిస్ ఫార్మ్. ఓకే, సో గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఏ ప్రోడక్ట్ టర్మ్ కంటైన్స్ ఆల్ ద వేరియబుల్స్ ఆఫ్ ది ఫంక్షన్ either in complemented or uncomplemented form is called min terms. కాంప్లిమెంట్ ఫామ్ లో ఉండొచ్చు లేదా
అన్కాంప్లిమెంటరీ ఫామ్ లో ఉండొచ్చు. ఇక్కడ చూడండి ప్రోడక్ట్ టర్మ్, జాగ్రత్తగా గమనించండి. ప్రోడక్ట్ టర్మ్, ఏ ప్రోడక్ట్ టర్మ్ కంటైన్స్ ఆల్ ద వేరియబుల్స్ ఆఫ్ ది ఫంక్షన్ either in complemented or uncomplimented form is called a min term. min term దాన్ని స్మాల్ m తో డినోట్ చేస్తాము. స్మాల్ m తో డినోట్ చేస్తాము. ఓకే, a min term assumes that a min term assumes the value 1 only for one combination of the variables, and n variable functions have in all 2 power n min terms to 1 is the standard sum of products form of the function. Min terms are denoted as m0, m1, m2 so on. ఇక్కడ మనకు 3 లెటర్స్ ఉన్నాయి అనుకోండి. సో 2 power 3 ఎంతండి? 2 power 3 ఎంత? 8 సార్. ఓకే, అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే వెరీ గుడ్ నాన్న. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే m0 అంటే ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ సి అని రిప్రజెంట్ చేస్తానన్న. దట్ మీన్స్ కాంప్లిమెంట్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇక్కడ 1 కి కాంప్లిమెంట్ ఎంతండి? 1 కి కాంప్లిమెంట్ ఎంతండి? 0 సార్. ఇక్కడ m0 అంటే ఇక్కడ ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ సి అని ఇచ్చాండి. దట్ విల్ బి ఈక్వల్స్ టు 0 0 0. ఓకేనా? ఇక్కడ ఇది ఉంది కదండి, దీన్ని m0 అంటామండి. ఇది m1, ఇది m2, ఇది m3, m4, m5, m6, m7. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 0 0 0 అనేదాన్ని m0 అంటాం. వెరీ గుడ్. దాన్ని ఎలా రాస్తామంటే ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ సి అని రాస్తానన్న. ఐ రిపీట్, ఇక్కడ మనకు 0 0 వాల్యూ కనుక ఉంది అంటే దాన్ని మిన్ టర్మ్స్ లో ఏం చేస్తామంటే స్మాల్ m0 ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ సి కాంప్లిమెంట్. దట్ మీన్స్ ఏబిసి వాల్యూస్ అనేవి అన్నీ కూడా జీరోస్ ఉంటాయి. 0 0 0. 1 వాల్యూ అయితే 0 0 1. ఇక్కడ ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ సి 0 0 1. దట్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ మనం చూడండి 0 బి అని ఉందండి, బి కాంప్లిమెంట్ లేదు. సో బి కాంప్లిమెంట్ లేదు కాబట్టి 1 0 1 0. 0 1 0 అంటే ఎంతండి వాల్యూ? 2. అలాగే 2 సార్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి 0 1 1. 0 1 1 అంటే 3 సార్. అలా m7 వరకు రాసుకుంటాను అన్న. మనం m7 వరకు 1 1 1 అంటే ఏబిసి. ఓకే, m7 equals to CPA. No other way of representing in canonical SOP form is the sum of min terms for the function which the function equals to 1. Thus ABC, f of ABC equals to m1 plus m2 plus m3 plus m5. For example, example ఇచ్చారండి ఇక్కడ. ఎగ్జాంపుల్ ఏం చేశారంటే f of ABC equals to m1 plus m2 plus m3 plus m5 అని రాశారండి. సో దాన్ని కెనానికల్ ఫామ్లో ఎలా రాస్తాము అంటే f of ABC is equals to sigma m of sigma, జాగ్రత్తగా గమనించండి, sigma m of 1, 2, 3, 5. అంటే దీన్ని ఇంకొక రకంగా ఎలా రాస్తామంటే the function in DCF is listed in decimal codes of min terms. min terms ఎలా రాస్తామంటే f of ABC is equals to sigma m of 1 2 3 5 అని రాస్తాము. ఓకే 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 సార్. అర్థమైందా? ఓకే సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. Yes, sir. ఓకే నాన్న. నెక్స్ట్ ఫార్మ్స్ ఉన్నానా SOP ఓకే స్టాండర్డ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఫార్మ్స్. స్టాండర్డ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్. ఇందాక స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇస్తున్నాను. ఇందాక SOP తీసుకున్నాము, ఇప్పుడు POS తీసుకుంటాం. స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ స్టాండర్డ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్ ఫార్మ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ conjugative canonical form, that is CCF. It is also called as
expanded POS or canonical POS. Canonical SOP ఉంది as well as canonical POS ఉంది. ఓకేనండి. సో చూడండి ఇక్కడ if A complement is equals to 0, ఇంతకుముందు కాంప్లిమెంట్ అంటే ఎంత తీసుకున్నామండి ఇక్కడ? సో ఏ కాంప్లిమెంట్ అంటే వాల్యూ ఎంత తీసుకున్నామండి ఇక్కడ? 0 అని తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏ కాంప్లిమెంట్ అంటే వాల్యూ 1 ఉంటుందండి. రిపీట్, ఏ కాంప్లిమెంట్ అంటే వాల్యూ 1 ఉంటుంది. ఓకేనా? I think I'll stop this class right now and tomorrow we'll do we have class tomorrow? రేపు క్లాస్ ఉందండి మనకు. రేపు క్లాస్ ఉంది సార్. ఓకే, tomorrow I'll 2:30 to 3:15 సార్. రేపు క్లాస్ వరకు మేబీ ప్రాబబ్లీ 4 or 4:15 వరకు తీసుకుంటానండి. ఎందుకంటే ఇంకా ఫస్ట్ చాప్టర్ కాలేదు మంది. ఇంకా వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. ఎందుకంటే ప్రీవియస్ దానికి మన సిలబస్కి ఇప్పుడు ఏంటంటే ప్రీవియస్ సిలబస్లో 2 చాప్టర్స్, ఇప్పుడున్న మన సిలబస్లో 1 చాప్టర్ ఉందండి. కాబట్టి దట్స్ వై వీఆర్ ప్రొలాంగింగ్ దిస్ క్లాస్. సో రేపు క్లాస్ కొంచెం ఎక్కువసేపు తీసుకుంటాను. ఓకే yes sir.